హ్యాపీ సండే. వెల్కమ్ టు ఎస్ఎల్ఎస్ వ్లాగ్స్. ముందుగా మా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు ఫుల్ వీడియో తీస్తూ ఉన్నాను, చూడండి. మార్నింగ్ నుంచి నేను ఏమేమి చేస్తాను, ఎక్కడెక్కడికి వెళ్తాము, అలానే ఏమేమి ఫుడ్ తింటాం, మొత్తం అంతా షూట్ చేస్తూ ఉంటాను. వాచ్ ద వీడియో. మార్నింగ్ లెగ్గానే హాట్ వాటర్ తాగేస్తున్నాను ఇక్కడ. తర్వాత మా బావ ఇంకా లెగలేదు, లేట్ అయిపోయింది. మా బావ లేసేసరికి నేను టీ పెట్టి రెడీ చేశాను. ఇక్కడ మా బాబు ఏవో యాసలు వేస్తున్నాడు, వాడిని చూసి నవ్వుతున్నాను నేను. లెగ్గానే వాడికి పాలు తాగిపించేసి తినిపించేసి రెడీ చేసేసాను. ఉప్మా టిఫిన్ చేశాను. వాడు తినకపోతే వాడికి వేరే ఫుడ్ ప్రిపేర్ చేసి తినిపించాను. అలానే మా ఇంటికి ఫ్రెండ్స్ కూడా వస్తున్నారు. మేము బయటికి వెళ్ళాలి కొన్ని గ్రాసరీస్ తెచ్చుకోవడానికి, అందుకోసమే రెడీ అయ్యాము. ఇక్కడ ముంబైలో ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయి, అందుకు మా బాబుకి సీలెస్ చేసి ఇలా తయారు చేసేసాను. మా దగ్గరలో ఏ మార్ట్ ఉంటే ఏ మార్ట్కి వెళ్ళి కొన్ని గ్రాసరీస్ అవి తెచ్చేసుకొని అలానే వెజిటేబుల్స్ కూడా తీసుకున్నాను. దారిలో వస్తుండగా చికెన్ షాప్ కనిపించింది. అలా అక్కడ చికెన్ అలానే ఎగ్స్ కూడా ఉంటే తీసేసుకుని ఇంటికి వచ్చి వంట చేస్తున్నాను. ఆ లోపే మా ఫ్రెండ్స్ కూడా వచ్చేసారు. వాళ్ళు వచ్చి రాగానే పాపని మా బాబు వాడు నోటితో ఏడిపించేశాడు, భయపెట్టేశాడు. ఇక్కడ నేను చికెన్ దమ్ బిర్యానీ కోసం చికెన్ దమ్ పెడుతున్నాను. అలానే ఒక పక్క నుంచి చికెన్ ఫ్రై కూడా చేస్తున్నాను. నేను ఏమేమి స్పెషల్స్ వండాను వాళ్ళ కోసం షార్ట్ వీడియో అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూసేయండి. ముందు పిల్లలకు తినిపించేసి తర్వాత మేము కూడా టీవీ ఆన్ చేసుకుని మూవీ పెట్టుకున్నాం. చూస్తూ ఫుడ్ని ఎంజాయ్ చేస్తున్నాము. ఫుడ్ ఫుల్గా తినేసి కాసేపు రెస్ట్ తీసుకొని ఈవినింగ్ టైం మా ఫ్రెండ్స్కి కూడా టైం అయిపోతుందని టీ తాగేసి పిల్లలకు కూడా కొంచెం ఫుడ్ ప్రిపేర్ చేశాను. నేను మధ్యాహ్నం ఫుడ్ అది పెడతాను మా బాబుకి డైలీ, అది ప్రిపేర్ చేసేసాము. మా దగ్గరలోనే పార్క్ ఉందంటే అక్కడికి వెళ్తున్నాం మేము, రాంబాద్ పార్క్. వీళ్ళు ఎప్పుడు చూడలేదు ఆ పార్క్ని. మా బాబు బయటకు వెళ్ళాలంటే ఎంత ఎంజాయ్ చూడండి. ఇక్కడ బాయ్ బాయ్ చెప్తున్నాడు. మా పట్టు మీద కూర్చోడానికి పేచి పెట్టేశాడు. పార్క్ కూడా దగ్గరలోకి వెళ్ళిపోయిన తర్వాత ముందు పిల్లలు ఆడిపిద్దామని అక్కడ తీసుకెళ్ళాము. అదేంటో దగ్గరలో మా బాబుకి ఏవైతే కనిపించకూడదు అనుకున్న అయ్యే కనిపించాయి. అవేనండి, ఇంకేముంటే బొమ్మలే కదా పిల్లలకు కావాల్సినవి. వాళ్ళకి ఎన్ని కొనిపించినా కావాలని అంటూనే ఉంటాడు. అన్ని ముందు పార్కులోకి తీసుకెళ్ళి పిల్లలు ఆడిపించాను. అలానే ఇక్కడ నేను ఉయ్యాలు ఊపించాను మా బాబుని. చాలా రోజులు అయిపోయింది ఉయ్యాలెక్కి. మా బాబు ఇక్కడ ఏడుస్తున్నాడు. బొమ్మలు తర్వాత కొనిపిస్తామంటే సైలెంట్గా వెళ్ళిపోయాడు కదా. ఇప్పుడు రిటర్న్లో వచ్చిన వాళ్ళు కూడా కనిపించాయి, అందుకోసం ఏడుస్తున్నాడు కొనివ్వలేదని. నేను మా బాబు ఉయ్యాలు ఊగి చాలా రోజులు అయిపోయిందని అలా కూర్చొని కాసేపు టైం స్పెండ్ చేసాము. అక్కడ ఫొటోస్ వీడియోస్ కూడా తీసుకున్నాము ఉయ్యాల్లోనే. ఇక్కడ పార్క్ రాంబాద్ పార్క్ అంటారు. ఇది మార్నింగ్ కన్నా ఈవినింగ్ కన్నా నైట్ లొకేషన్ చాలా బాగుంటుంది. ఫుల్ లైటింగ్ డెకరేషన్తో. ఇది వాటర్ ఫాల్. మేము వెళ్ళేసరికి ఇంకా టైం అవ్వలేదు, అందుకోసం అది ఇంకా ఆన్ చేయలేదు. ఇది చూడండి, పువ్వులు ఎంత బాగున్నాయి, మంచి కలర్ఫుల్గా ఉన్నాయి కదా. ఆ పక్కకి ఫుడ్ కోర్ట్ ఉంటే అక్కడికి వచ్చి ఏమైనా స్నాక్స్ ఏమి తిందామని చూసాము. అక్కడ ఏమి బెంచెస్ ఖాళీ లేవు కూర్చొని తినడానికి, అందుకోసమే ఇక్కడ మేము కుల్ఫీలు తీసుకున్నాం. మా బావ నుంచి ఫ్రూట్ మిక్స్ తీసుకున్నాడు, బాగోలేదంట. అందుకోసం వేరే తీసుకుని అక్కడ తినేసారు. మళ్ళీ మా ఫ్రెండ్స్కి కూడా లేట్ అయిపోతుంది కదా, వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. చిన్నపిల్ల ఒకటి. మేము రిటర్న్ అయిపోయాం వేగంగా తినేసి. మా ఫ్రెండ్స్కి కూడా బాయ్ చెప్పేసి మేము ఇంటికి రిటర్న్ అయిపోయాం. వస్తుంది దానిలోనే మా ముంబైలో వీకెండ్స్ మా ఇంటి దగ్గరలో మార్కెట్ అవుతుంటుంది. సండే మార్కెట్ అయితే మార్కెట్లోకి వెళ్ళి కొన్ని మ్యాంగోస్ నాకు కావాల్సిన వెజిటేబుల్స్ తీసేసుకున్నాను. అప్పటికే మా వాడు చిరాకు చేసేసాడు. ఆ రోజంతా పడుకోలేదు. డే మొత్తం ఎవరైనా వస్తే పడుకోడు, వాడు పడుకుని బాగా అల్లరి చేశాడు, పడుకుని పోయాడు. ఓకే, మరి నా వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.